బదిలీలకు పచ్చజెండా, ట్రాన్స్ఫర్స్, ఉద్యోగుల ట్రాన్స్ఫర్లకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఒకే చోట 3 ఏళ్ళు పనిచేసిన వారు మాత్రమే దీనికి అర్హులు. ఎక్కడైతే మీరు ఒకే దగ్గర 3 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నారో అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ట్రాన్స్ఫర్లకు అవకాశం ఉన్నది. 4 ఏళ్ళు దాటితే మాత్రం తప్పనిసరి. సో 3 ఏళ్ళు దాటితే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాలని ఏం లేదు. కానీ 4 ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే, ట్రాన్స్ఫర్ చేయాల్సిందే. ఒక క్యాడర్లో 40% మించరాదు. మే 1వ తేదీ నుంచి 31వ తేదీలోగా పూర్తి చేయాలి. జనాభా లెక్కల సేకరణ విధుల్లో ఉన్న వారికి మినహాయింపు, అంటే జనగణన ప్రాసెస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు మాత్రం ఈ నిబంధనలు కానీ ఈ ట్రాన్స్ఫర్స్ కానీ వర్తించవు, వాళ్ళు అక్కడే ఉంటారు. ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. సో ఆ ఉత్తర్వుల్లో ప్రధానంగా ఉన్న అంశాలు ఇక్కడ కనబడుతున్నాయి. 2027 మే నెల 31వ తేదీలోగా పదవీ విరమణ చేసేవారు బదిలీ చేయమని కోరుకుంటే తప్ప బదిలీ చేయొద్దట. 2027 మే 31కి ఆ లోపుగా రిటైర్ అయ్యే ఎవరైనా ఉంటారో, ఒకవేళ వాళ్ళు 3-4 ఇయర్స్ ఒకే దగ్గర పనిచేస్తున్నప్పటికీ ఇంకొక 1 ఇయర్లో వాళ్ళు రిటైర్ కాబోతున్నారు కాబట్టి వాళ్ళు అడిగితే తప్ప ట్రాన్స్ఫర్ ఉండదట, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొద్దట. ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక్కో క్యాడర్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎందరు, వారిలో 40% కింద ఎంతమందిని బదిలీ చేయాలి అనే వివరాలను మే నెల 1 నుంచి 7వ తేదీల మధ్యలో ఆ హెచ్ఓడి రూపొందించాలన్నట. అంటే 40% మినిమం ఉండాలి, ఇక మొత్తాన్ని కదిలించొద్దు. మినిమం 40% ఉండాలి. 40% ఎబో ఉన్న ఆ ఉద్యోగులను మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక్కో క్యాడర్లో ఉన్న ఖాళీల వివరాల జాబితాను 15వ తేదీలోపుగా ప్రచురించాలి. బదిలీ కోరుకుంటున్న ఉద్యోగుల నుంచి 16 నుంచి 24 తేదీల మధ్య దరఖాస్తులు స్వీకరించాలి. ఒక్కో ఉద్యోగి కనీసం 5 స్థానాలు చెప్పాలి, అంటే 5 ఆప్షన్స్ పెట్టుకోవాలి. 5 ఆప్షన్స్లో డిసైడ్ చేస్తారు. ఉద్యోగులు తెలిపే ఈ 5 స్థానాల్లో బదిలీలు జరిగేలా చూడాలి. 25 నుంచి 31 తేదీల మధ్య ప్రతి శాఖలో కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీ ఉత్తర్వులు జారీ చేయాలి. ఉత్తర్వు అందిన 3 రోజుల్లోగా ఉద్యోగి రిలీవ్ కావాలి. సో ఇది ప్రాసెస్ అన్నమాట. ఆర్థిక శాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చింది. జనాభా లెక్కల సేకరణ విధుల్లో ఉన్నవారు మినహాయిస్తే మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తున్నామని, అన్ని శాఖల్లో మే 31 కల్లా ఈ బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 1వ తేదీ నుంచి సాధారణ బదిలీలపైన నిషేధం తిరిగి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రతి ఉద్యోగి బదిలీలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. జనవరి 1వ తేదీ నాటికి ఒకే చోట 3 ఏళ్లు పనిచేసిన వారు బదిలీ కోరుతూ దరఖాస్తు చేయడానికి అర్హులు. ఆ లోపున్న వాళ్ళు అర్హులు కాదు. 4 ఏళ్లు దాటిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాల్సిన జాబితాలో చేర్చాలి. ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక్కో క్యాడర్లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 40% మించి బదిలీ చేయడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు 100% ఎంప్లాయీస్ని కనుక మనం ఒక శాఖలో తీసుకుంటే అందులో 40% మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి, అంతకు మించి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. ఒకే స్థానాన్ని ఎక్కువ మంది కనుక కోరుకుంటే ఎవరికి కేటాయించాలి అనేది ప్రాధాన్యత నిబంధనల ప్రకారం నిర్ణయించాలి. సో ఒక ఏరియాను చాలామంది ఎంచుకుంటే ఏం చేయాలి? మొదటి ప్రాధాన్యం. సో దాంట్లో కూడా ప్రాధాన్యతలు ఉన్నాయి. మొదటి ప్రాధాన్యం ప్రయారిటీ ఏంటి? తొలుత దంపతులకు స్పౌజ్ పేరుతో అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఎక్కువ మంది ఒకే ఆప్షన్ పెట్టుకుంటే. అలాగని దంపతులు ఇద్దరిని బదిలీ చేయడానికి వీల్లేదు. కానీ దాన్ని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవాలి. ఒకరు పనిచేస్తున్న చోటికి మరొకరిని మాత్రమే బదిలీ చేయాలి. భాగ్యనగరంలో పనిచేస్తోందని పేర్కొంటూ భర్త నగరంలో పనిచేస్తున్నాడని చెబుతూ భార్య స్పౌజ్ పేరుతో బదిలీ చేయించుకుంటున్నారని, అక్రమంగా లబ్ధి పొందుతున్నారని గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినాయి. ఈ నేపథ్యంలో దంపతులు వాస్తవంగా ఎక్కడ పనిచేస్తున్నారో శాఖాధిపతులు తప్పనిసరిగా పరిశీలించాలి. వారిలో 3 ఏళ్లు దాటి ఒకచోట పనిచేస్తున్న ఒకరికి మాత్రమే స్పౌజ్ నిబంధన కింద అవకాశం ఇవ్వాలి. అది భార్య ఆర్ భర్త. గ్రామీణ ప్రాంతంలో భార్యాభర్తలు వేరువేరు శాఖల్లో పనిచేస్తూ 3 ఏళ్ల సర్వీసు పూర్తయినట్లు, నగరంలో గనక స్థానాన్ని కోరుతున్నట్లు దరఖాస్తు చేసే పక్షంలో ఇద్దరికి అవకాశం ఇవ్వద్దు, ఒకరికి మాత్రమే అవకాశం ఇవ్వాలి. ఇక వాళ్ళు ఎందుకు పోవాలనుకుంటారు? దగ్గర 50-20 కిలోమీటర్ల పరిధిలో ఇద్దరు పనిచేస్తున్నారు గ్రామాల్లో అనుకుందాం. ఇప్పుడు ఆమె భర్తనో భార్యనో నేను హైదరాబాద్కి పోయి లేకపోతే ఇంకో నగరానికి పోయి నేను పనిచేయాలి అని ఎందుకు అనుకుంటారు? కలిసి ఉండే అది నష్టమో కష్టమో ఏదో ఒకటి, గ్రామీణ ప్రాంతమో ఏదైనా కావచ్చు, కానీ ఒక దగ్గర ఉండడానికే ఇష్టపడతారు కదా దగ్గరలో. ఇప్పుడు ఆమె అక్కడ ఈయన ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇదే సరిపోతుంది. ఇక
సెకండ్ ప్రయారిటీ ఏంది? 2027 మే 31వ తేదీలోగా పదవీ విరమణ చేసేవారు బదిలీ చేయమని కోరుకున్న పక్షంలో వారు అడిగిన 5 స్థానాల్లో ఒకటి తప్పనిసరిగా కేటాయించాలి. అంటే 1 ఇయర్ లోపు రిటైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కొంత వెసులుబాటు. మూడో ప్రాధాన్యం 70% మించి అంగవైకల్యం ఉన్న దివ్యాంగులట, సో వాళ్ళకి థర్డ్ ప్రయారిటీ. నాలుగో ప్రయారిటీ ఉద్యోగి వైద్య సౌకర్యాలు లేని ప్రాంతాల్లో కనుక పనిచేస్తుంటే వారికి మానసికమైన వికలాంగులైన పిల్లలు కనుక ఉంటే వాళ్ళని కొంత ముందుగా ప్రాధాన్యత కింద తీసుకోవాలి. ఐదో ప్రాధాన్యం వితంతువులు, ఎవరైతే భర్తను కోల్పోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు. ఆరో ప్రాధాన్యం ఉద్యోగి లేదా జీవిత భాగస్వామి పిల్లలు తల్లిదండ్రుల్లో ఎవరికైనా క్యాన్సర్ కానీ, న్యూరో సర్జరీ కానీ, కిడ్నీ లేదా కాలేయ మార్పిడి, గుండె సంబంధ శస్త్రచికిత్స, ఎముకల క్షయ వ్యాధితో కనుక బాధపడుతుంటే 6th ప్రయారిటీ కింద తీసుకోవాలి. ఏడో ప్రయారిటీ మారుమూల ప్రాంతాల్లో పనిచేసేవాళ్ళు. సో ఇట్లా ఎక్కువ మంది కనుక ఒకే ఆప్షన్ని ఎంచుకున్నప్పుడు ఈ 7 ప్రయారిటీస్ని తీసుకొని ఈ హెచ్ఓడీలు ఇది చేయాలన్నమాట. వీళ్ళు ఎంత అవినీతి జరుగుతుందో, ఎంత గందరగోళం ఉంటుందో. ఆ మధ్య 317 జీవో వచ్చినప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో భాగంగా మ్యూచువల్గా మీరు ఏమన్నా డిసైడ్ అయ్యి అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అక్కడ వెళ్ళొచ్చు అనే ఒక ఆప్షన్ పెడితే విచ్చలవిడి కరప్షన్ జరిగింది. విచ్చలవిడిగా వాట్సాప్లోనే మెసేజ్ పెట్టుకుని నీకు 50,000 ఇస్తాను, నేను నువ్వు ఇట్రా, నేను అటు వస్తా, 2 లక్షలు ఇస్తాను, నువ్వు ఇట్రా, నేను అటు వస్తా అని అమ్ముకున్నారు పోస్ట్ని. కమిటీ ఏర్పాటు చేయాలి. ప్రతి శాఖలో బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా కమిటీలు ఏర్పాటు చేయాలి. పోలీసు, విద్యాశాఖల్లో బదిలీల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేయాలి. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే వాణిజ్య పన్నులు, ఎక్సైజు, రిజిస్ట్రేషన్లు, రవాణా, అటవీ శాఖలకు గతంలో జారీ చేసిన జీవోల ప్రకారం మార్గదర్శకాలు రూపొందించి బదిలీల ప్రక్రియ చేపట్టాలి. అంత బాగానే ఉంది, కానీ పాపం ఆ 317 జీవో సంబంధించిన ఆ బాధితుల పరిస్థితి ఏంది? ఆ జీవోని రద్దు చేస్తామన్నారు, దానికి ఒక సబ్ కమిటీ చేసినారు, ఎటుపోయిందో ఏడగలిసిందో. ఇంకా పాపం వాళ్ళు ఆ 317 ముఖ్యంగా భార్యాభర్తలు చాలామంది ఈ 317 జీవో వల్ల సఫర్ అవుతున్నారు, ఇంకా సఫర్ అవుతున్నారు. ఉద్యోగుల జేఏసీ అంటుంది బదిలీల జీవోతో వేల మంది ఉద్యోగులకి ఉపశమనం కలిగింది అని నిన్న ఒక ప్రకటన విడుదల చేసిరట. పాలాభిషేకాలు ఏం లేవా? అయ్యో, పాలాభిషేకాలు ఉండాలి కదా, పాల ప్యాకెట్లు తెల్లారికే. ట్రాన్స్ఫర్లకు పచ్చజెండా ఊపిండు మరి రేవంత్ రెడ్డి అని తక్షణమే ఉద్యోగ సంఘాలు చేసే పని అదే కదా ఫస్ట్. చలో, ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. నేను చూసే ప్రయత్నం చేస్తాను తర్వాత. సో ఇది ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన విషయంలో నిన్న గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం.